ఇంట్లో స్త్రీ ఎలా ఉండాలంటే తమలపాకులాగా సున్నితంగా లలితంగా ఉండాలి, ఓ చెలరేగిపోకూడదు. పురుషుడు ఎలా ఉండాలంటే పోక చెక్కలాగా కాస్త గట్టిగా ఉండాలి, ఓ జావగారిపోకూడదు. అది లెక్క. అంటే తమలపాకు తాంబూలం అర్థమైతే కాపురం అర్థమవుతుంది. తమలపాకు తరుణి తమలపాకులా ఉండాలి, పురుషుడు పోక చెక్కలా ఉండాలి. మధ్యలో సున్నం వేస్తే కానీ పండదు. సున్నం ఏంటంటే సంసారంలో ఎదురయ్యే ఘాటు సమస్యలు. ఆ సున్నం లేకపోతే పండదు, ఎక్కువైతే పొక్కిపోతుంది. అంచేత సమస్యలు ఉంటాయని సిద్ధపడే పెళ్లి చేసుకోవాలి, ఏమీ ఉండవనుకోకూడదు. ఇక్కడ సమస్యలే ఉంటాయి. పెళ్లి కాలం 16 రోజులు బాధ్యాలు బయట మోగుతాయి, తర్వాత వీళ్ళిద్దరు వీపుల మీద మోగుతాయి. ఇంకా బయట బాధ్యాలు వాళ్ళు ఉండరు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, వాళ్ళు వెళ్ళిపోయారు. అది సిద్ధపడి పెళ్లి చేసుకోవాలి. ఏదో పెద్ద సౌఖ్యం అయ్యి ఉండదు అక్కడ. పెళ్ళి 10 ఏళ్ళు అయిన వాడిని ఎవరిని అడిగినా చెప్తారు, ఆడా మగ ఎవరిని అడిగినా ఏమీ లేదు ఇందులో అని. అప్పటికి అర్థమైపోయింది వాళ్ళకి. ఇది అర్థం కాని వాడు మళ్ళీ అందులో దిగుతాడు అనవసరంగా.